దేవుని యందు మనం నిలిపినటువంటి ప్రేమ కావచ్చు, సహోదర ప్రేమ కావచ్చు. సహోదర ప్రేమ కంటే ముందు దేవుని యందలి ప్రేమ అనే దాని మీద దృష్టి పెడదాం. అసలు ఎందుకు దాన్ని అంత కీలకంగా తీసుకున్నాడు దేవుడు? దాని విషయంలో ఎందుకు అంత తీవ్రంగా స్పందించాడు అనేది ఒక ప్రశ్న. ప్రేమ దేవుంది, ఎంతో కొంత ఉందిగా, నడుస్తుందిగా, పోనీ. అట్లా కుదరదు. కుదరదు. ఫస్ట్ లవ్ కావాలి నాకు. మొదట నీకెంత ప్రేమ ఉండిందో నా మీద, ఆ ప్రేమ కావాలి నాకు అంటాడు. మా దగ్గర ఎక్కడ ఏడ్చిద్ది లేవా, నువ్వు మమ్మల్ని ప్రేమించావు. ఏమయ్యా, మేము ప్రేమిస్తామని అంటాయా, నువ్వు మమ్మల్ని ప్రేమించింది? మా దగ్గర ఏదన్నా మంచి ఉందా? మా దగ్గర ఏదైనా మంచి ఉందా? ఏమండి, జాగ్రత్తగా వినాలి. మీరు జాగ్రత్తగా వినాలి, మీరు నిర్లక్ష్యం చేయొద్దు. మళ్ళీ అడుగుదాం మనం దేవుణ్ణి. ఇప్పుడు నువ్వు ముందే ఏం చెప్పావు? నేను కన్నాను గనక మరి నీ నుండి ఏ ప్రతిఫలం ఆశించకుండా, నువ్వు మంచోడువైనా చెడ్డోడువైనా జన్మనిచ్చాను గనక ఆ మమత, ఆ వాత్సల్యాన్ని బట్టి నేను నిన్ను ప్రేమిస్తానన్నావు. ఇంకా ఆ కోటాలో కొట్టేసాయి ఇక కేసు. మళ్ళా నువ్వు నన్ను ప్రేమించాలని డిమాండ్ చేస్తావు. ఏ క్యా హే? స్తోత్రం. కాబట్టి డిమాండ్ కరెక్ట్ కాదు ప్రభువా. వదిలేసే నాయన, నిన్ను ఎట్లా ప్రేమిస్తాం? మేమంతా చంచలంగాళ్ళం అయితే, మేమంతా చంచలమాలోకాలం ప్రభువా, నిన్ను ఎట్లా ప్రేమిస్తాం నాయన? కుదరదులే ప్రభువా అనేద్దామా? కుదరదు అట్లయితే అన్నాడు. మళ్ళీ మొదటికి వద్దాం. ఈడు పెద్దయి నన్ను ప్రేమిస్తాడని అమ్మ ప్రేమించిదా? ఈడు ప్రేమిస్తాడని ప్రేమించిద్దా? ఆడు ప్రేమించకపోయినా. ఇంకొకటి చెప్తానండి, మెంట్లోడు ఉంటాడు ఒక్కొక్కడు, వాడికి అసలు తెలివే ఉండదు. కాళ్ళు చేతులు అన్నీ బాగుంటాయి, అన్నం పెట్టపోయిన అమ్మని తీసి పెట్టామని కొడతాడు. అట్టంటి వాళ్ళు ఉన్నారు లోకంలో, తెలుసా మీకు? మైండ్ మెచ్యూరిటీ లేని పిల్లలండి. అటు బాడీ పెరిగిద్ది కానీ తల్లిని శత్రువులా చూస్తాడు. వాడికి అన్ని ఊడిగం చేసిద్ది. ఒకటి రోడ్లు మొత్తం శుభ్రం చేసిద్ది, అన్నీ చేసిద్ది. వాడికి ఆకలికి ఆహారం పెట్టిద్ది, కోరుకునే వాడు ఏదడిది అది పెట్టిద్ది, అన్ని తింటాడు, బాగా దుఃఖలా తయారవుతాడు. తల్లిని కొడతాడు. వాడి చేతి దెబ్బలు తిని ఆ ముఖం రాటు తేలిపోయిద్ది, అమ్మ ముఖం. అయినా సరే ప్రేమించిద్ది. అంతేగాని ఈడిన్నిసార్లు కొట్టాడు దరిద్రుడి, సాగు కొడతానని ఏమన్నా చంపిద్దా? ఏసైకి అదే చెబుదాం మనం. ఏసైకి అదే చెప్దాం, ప్రభువా అమ్మ చూడయ్యా ఎంత నిస్వార్థంగా ప్రేమించొద్దు, అంతకంటే మించిన ప్రేమ నాది అని చెప్తున్నప్పుడు మమ్మల్ని ఆ కోటాలో తీసేవయ్యా. ఇక మా ప్రేమను ఎందుకు ఆశిస్తావు నువ్వు? మా దగ్గర దొరకదులేవయ్యా. అబద్ధాలు ఆడకూడదు చెప్పండి. నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థమవుతుందో చేతులు ఎత్తండి, నేను సంతోషపడతాను. అర్థం అయితే. అర్థం కానోళ్ళు, అర్థమైన వాళ్ళు దించండి, చెబుతాను. అర్థం కానోళ్ళు చేతులు ఎత్తండి. అర్థం కాలేదా? నేను చెబుతా, మళ్ళీ చెబుతా, ఏ ఇబ్బంది పడను. ఈ పాయింట్ మీకు ఎక్కాల. ఇప్పుడు మనం యేసయ్యని ప్రేమిస్తాము, మనం కూడా ఆయన కోసం ఏదో చేస్తామని యేసయ్య మనల్ని ప్రేమించాడా, లేకపోతే కన్నందుకు ప్రేమించాడా? అందరు చెప్పండి ఇప్పుడు నోరు తెరిచి. కన్నందుకే. ఏ తల్లైనా బిడ్డని కన్నందుకు ప్రేమించిద్ది. తన నుండి పుట్టిన బిడ్డ అనే మమత ఏర్పడిద్ది, వాత్సల్యం ఏర్పడిద్ది. ఇక వాడేదో పెరిగి పెద్ద అవుతాడు, వాడేదో ఏమికి ఏదో పెడతాడు, ఆహారం ఇస్తాడు, వస్త్రాలు ఇస్తాడు, ధనం, బంగారు నగలు దిగేస్తాడు. ఇవన్నీ ఏం ఆశించదు. తీరా పెద్ద అయిన తర్వాత కూడా అమ్మ ఒకటే అంటది, అరే మాకు లేకపోతే ఏ ఓల్డేజ్ హోమ్లోనో చేరి అంత తిని బతుకుతాం. ముసలాళ్ళ దగ్గర ముసలాశ్రమాలు ఉంటాయి కదా, అవసరమైతే అందులో చేరన్నా బతుకుతాం రా బాబా. నువ్వు బాగుండయ్యా, నువ్వు చల్లగా ఉండయా, నువ్వు చక్కగా ఉండయా, నువ్వు నీ కుటుంబం పచ్చగా ఉండయా, మాకు అంతే చాలు అంటారా? లేకపోతే నువ్వు ఏ వాగులోనన్నా పడు మా గట్ర అంటారా? పెద్దోళ్ళు ఏమంటారు చెప్పండి? మీకు దండం పెడతా చెప్పండి. దండం పెట్టేదా?
మరి చెప్పండి, మరి ఇదే అంటదా లేకపోతే ఏమంటుంది? ఒరే, నా ఓపిక ఉన్నంత వరకు అవసరమైతే 4 ఇళ్లలో పాచి పని చేశానని నా పొట్ట నేను పోషించుకుంటారా? ఏ తల్లిలో నన్ను చేర్చుకుంటుంది? అని 4 గిన్నెలు దోమానంటే అంత అన్నం పెట్టిద్దిరా బాబా, నాకొద్దు. నీ భార్య బిడ్డలు నువ్వు చల్లంగా ఉండయా చాలా అంటదా? అందా? అదేగా అమ్మ మనసు. అంతేగాని వాడేదో పెద్ద పెంచి పోషించి ప్రేమ చూపిస్తాడని అయితే ఏ తల్లి బిడ్డను ప్రేమించు. ఇప్పుడు మనం యేసయ్య కూడా అంతే చేద్దాం. యేసయ్య, నేను అమ్మ కంటే మించిన ప్రేమ అన్నావు కాబట్టి, అమ్మ బిడ్డ ప్రేమను ఆశించదు. వాడు ప్రేమించినా ప్రేమించకపోయినా, పిచ్చోడైనా మంచోడైనా, కన్నందుకు ఆమె ప్రేమించినట్టు నువ్వు కూడా మమ్మల్ని కన్నావు కాబట్టి నువ్వు మర్యాదగా ప్రేమించు. ఇక మా ప్రేమను ఆశించొద్దు అని చెబుదాం అంటున్నా నేను. ఇప్పుడన్నా అర్థమైందా? మళ్ళీ ఇంకోసారి చెప్పేదా? అనేద్దామా మాట యేసయ్యతో? అందామా? అనొద్దా? మరేమందాం? ఏమందాం? ఈ ఒక్క ముక్క చెప్పేసే నేను ప్రార్థన చేస్తా. ఇక ఏమన్నాం మీరు చెప్పండి. తూచి ప్రభువా, తూచి నాయన. అసలు నువ్వు ఆట మొదలు పెట్టినప్పుడు ఏమన్నావు? మీ ప్రేమతో నాకు అవసరం లేదు, నేనే మిమ్మల్ని ప్రేమించి తిని, నీ ప్రేమ నేనేం చేసుకోను? మీరేమన్నా నాకేమన్నా బట్టలు కొని పెడతారా? నాకెందుకురా? సమస్త జనావళికి వస్త్రాలు ఇచ్చేవాడిని నేను, మీరు నాకేదన్నా కూడు పెడతారా? ఆ రోజు పిల్ల కాకులకు కూడా ఆహారం ఇచ్చేది నేను. పోనీ ఏదన్నా ధనం ఇస్తారా? సమస్త ఆ ధనానికి ఆధారం నేను. సర్వ జీవులకు సమస్తం ఇచ్చేవాడిని. మరి నాకేదో కొదువై ఉన్నట్టు మీ చేత నేను ప్రేమించబడగోరుతానా? మీ చేత పోషింపబడగోరతానా? ఏ అవసరం తీరుస్తారో చెప్పండి రా అంటాడు. బిడ్డలారా, ఏ అవసరం తీరుస్తారు నాన్న మీరు నాకు అని అడుగుతాడు. చెప్పండి. నీకు అప్పుడప్పుడు బట్టలు ఇప్పించేది నేనేగా ప్రభా అని చెబుతావా నువ్వు? చెప్పండి, మీరు ఏ అవసరం తీరుస్తారు యేసయ్యకి? అసలు నీ దగ్గర అవసరాలకు అడుక్కునే కర్మ ఆయనకి ఏముంది? ఇంకా రోజు పొద్దున్న లేతే సాయంత్రం దాకా అడుక్కునే కర్మ మంది. నాకు అది ఇయ్యి, నాకు ఇది ఇయ్యి, నాకు అవి లేవు, నాకు ఈ లేవు, నాకు అప్పులు ఉన్నాయి, డబ్బులు ఇవ్వు, నాకు అది సహాయం చేయి, ఉద్యోగం వచ్చేటట్టు చేయి, వ్యాపారం డెవలప్ అయ్యేటట్టు చేయి, పని దొరికేటట్టు చేయి, కాంట్రాక్ట్ దొరికేటట్టు చేయి, అది చెయ్యి, ఇది చేయి, కేసు కొట్టేయి, అప్పులు తీర్చు, రోగం తగ్గించని పొద్దున్న లిగిసిన కాడి నుంచి అడుక్కునేవారం మందే. తప్పు లేదు. మరి ఎవరిని అడుక్కుంటాం? దేవుణ్ణి అడుక్కుంటాం. దేవుడు తనకేదైనా కొదువై ఉన్నట్టు మన హస్తముల చేత ఆదరింపబడతాడా? పోషింపబడతాడా? ఒక్కసారి చెప్పు. మరి దీన్ని బట్టి మన ప్రేమ అవసరం ఆయనకి? చెప్పండి, మన ప్రేమ అవసరమా? ఆయన ప్రేమ మనకి ఎంత అవసరమో. బాగుంది. ఇప్పుడు ఒకటి కంక్లూజన్కి వచ్చాం. ఆయన ప్రేమ మనకు అవసరమైంది, కానీ మన ప్రేమ ఆయనకు అవసరం లేదు. ఎందుకంటే మనం ప్రేమ చూపించి ఆయనకి ఏదో అక్కర్లు తీర్చడానికి ఆయనకి ఏమో అక్కర్లు లేవు. సమస్త అక్కర్లు నీకు తీరుస్తున్నాడు తప్ప నువ్వు ఆయన అక్కర తీర్చింది ఏం లేదు. ఏమైనా అమౌంట్ పంపించావు ఆయనకి? పరలోకానికి ఏమైనా పంపించావా? 10 లక్షలు ప్రభా వేసే అకౌంట్లో వేసా, తీసుకో వాడుకో. పాపం పెద్దోడు ఎన్ని సంవత్సరాల నుంచి కష్టాలు పడతావు. నాయన 1 కోటి రూపాయలు వేసేలా వాడుకోయా, జాగ్రత్తగా వాడుకో, మళ్ళీ పాడు చేసుకోవాకు అని ఏమన్నా ఫోన్ చేస్తావు ఆయనకి? నీ కోటి నేనేం చేసుకుంటారా? నాకు ఇక్కడ ఏం చెల్లిద్ది నీ కోటి? కాదులే పంపించాలే, పో వాడుకోపో అందామా? కాబట్టి మనకు క్లియర్గా అర్థమైంది, మన ప్రేమతో ఆయనకు అవసరం లేదు. ఆయన ప్రేమ మనకి. మళ్ళీ చెప్పండి, నేను చెప్పింది మొత్తం చెప్పండి. మన ప్రేమతో ఆయనకి, మళ్ళీ చెప్పాలి, ఆయన ప్రేమతో మనకి. మళ్ళీ చెప్పండి ముందు మాట. ఆగక్కడ ఏమన్నా ఇక ఏదో ఒకటి బుక్ చేస్తాడు అనుకోవద్దు. బుక్ చేయడానికి కాదు, మళ్ళీ ఒకసారి నిజే చెప్పిస్తానా. ఏమన్నా మన ప్రేమతో ఆయనకు అవసరం. మళ్ళీ చెప్పండి.
మన ప్రేమ దానికి అవసరం? డౌట్ లేదుగా. ఇప్పుడు ఎంత అనుమానంగా పలుకుతున్నారా ఆ మాట. దేవునికి స్తోత్రం. నిజమే నిజమే మీరు చెప్పింది. మన ప్రేమ దానికి అవసరం లేదు, నిమిత్తం కూడా లేదు. మరి ఎవరికి అవసరము మనము ఆయనను ప్రేమించుట అనేది? ఆయనకు కాదు, వెరిమొకాలం మనకే అవసరం. అయిపోయింది. ఆయనను ప్రేమించటం అనేది ఆయనకు అవసరం కాదా? కాదు. మరి ఎవరికి అవసరం అంటే మనకే అవసరం. ఆయన మనల్ని ప్రేమించటం మనకు అవసరం, పాయింట్ నెంబర్ 1. మనము ఆయనను ప్రేమించడం కూడా మనకే అవసరం. ఇది ట్విస్ట్. ఇది అర్థమైతే మీకు ఈరోజు నేను చెప్పిన అంశానికి న్యాయం జరిగినట్టే. ఇప్పుడు నేను చెప్పిన 2 ముక్కలు మళ్ళీ మీరు నాకు చెబుతారనమాట. చెప్పండి. వీళ్ళు అసలు చెప్పట్లా. నువ్వు ప్రేమ అంటున్నావు, కనికరం లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు, మమ్మల్ని పెందలాడు వదిలిపెట్టి వెళ్తా ఉన్నట్టు చూస్తున్నారు వీళ్ళు. అంతేనా? కాళ్ళే ఊరగట్ట అన్నలే కానీ మీరు చెప్పండి. ఆయన మనల్ని ప్రేమించటం మనకు అవసరం, మనం ఆయనను ప్రేమించటం కూడా మనకే అవసరం. థ్యాంక్ యూ, మీకు అర్థమైంది. లేకపోతే డేంజర్లో పడేది దేవుడు కాదు. మనం ఆయన్ని ప్రేమించకపోతే డేంజర్లో పడేది దేవుడు కాదు, మనమే. అందుకు చెప్పాడన్నమాట, మొదట నీకుండిన ప్రేమ నువ్వు వదిలినప్పుడు ఏం జరిగిద్దంటే నువ్వే ఎఫెక్ట్ అవుతావు, నువ్వే దెబ్బతింటావు, నువ్వే నష్టపోతావు, నువ్వే చాలా లాస్ అవుతావు. అవన్నీ కోల్పోకుండా నువ్వు భద్రంగా ఉండాలంటే నీకు ఒక్కటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అది ఎప్పటికీ ప్రేమిస్తాను, కానీ నువ్వు నన్ను నిరంతరం ప్రేమిస్తూనే ఉండాలి, అది నీకే మంచిది అంటాడు. ఎంత అందమైన, కీలకమైన, ప్రాముఖ్యమైన మాట అండి ఇది. నువ్వు నన్ను ఎప్పటికీ ప్రేమించాలి, అది నీకు మంచిది, లేకపోతే నువ్వే డ్యామేజ్ అవుతావు. ఇదొక్కటి మీకు అర్థమైంది.